ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనల్ని జైలుకు పంపించిన ఆ మిలిటరీ ఓని మీద పగ, నా బంగారం మీద ప్రేమ రెండు పెరగాలనే ఆ రావణుని ప్రార్థిస్తున్నా. అంటే అన్నానని ఫీల్ అవుతావు కానీ పొలోమంటూ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళిద్దరిని కలిపింది నువ్వే అన్నా. ఏందిరా నువ్వనేదే? లేకపోతే ఏంటన్నా, నువ్వు ఆ రోజు ఆ పిల్ల వెనకాల పడకుండా ఉండుంటే నీ బంగారం ఆ మిలిటరీ వాడిని కలిసి ఉండేదే కాదు. అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకునేవాళ్లే కాదు, మనం కిడ్నాప్ చేసే పనుండేదే కాదు. ఈరోజు నువ్వు ఈ జైల్లో ఇలా తపస్సు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండేదే కాదు. నువ్వు బుద్ధిగా హైదరాబాదులోనే ఉండి ఉంటే వాళ్ళు తృప్తిగా యాత్ర ముగించుకొని వచ్చుండేవాళ్ళు. అప్పుడు నీ ప్రేమ పంచాయతీ హైదరాబాదులో తీర్చుకొని ఉండేవాడివి. రేయ్, నీకు డైలాగులు ఎక్కువైతండాయిరా. లేకపోతే ఏంటన్నా, ఈ ట్రావెలింగ్ ఖర్చులన్నీ సేవింగ్స్లో వేసుకొని సేఫ్గా హైదరాబాద్లో నీ లెవెల్కి ఏ డాకు మహారాణినో చెంబలకో రాణినో నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వకుండా ఈ పిల్ల మీద నీకెందుకన్నా అంత అది. నా 15 ఏళ్ల వయసులో ఫస్ట్ టైం నేను సిగరెట్ తాగుతా ఉంటే నా బంగారం చూసి ఏముందో తెలుసా? ఏముంది, త్వరగా పోయే కాలం దాపరించింది అనుకొని ఉండేది. రొమాంటిక్గా చీ అనింది. ఏంటి, ఒక చీనే అనిందా? రెండో చీ అనలేదా? లేదురా. ఆ తర్వాత నా 20 ఏళ్ల వయసులో మన గోవర్ధన్ గారి వైన్ షాప్ దగ్గర నేను బీరు తాగుతా ఉంటే చూసి ఈసారి ఖచ్చితంగా పోతావు అని ఉంటుందే. లేదురా, ఆ? మళ్ళీ రొమాంటిక్గా చీ అనిందిరా. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులో అన్నా 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 అన్నా, నువ్వు ఎన్ని అఘోరించినా నీ బంగారం మాత్రం ఛీ ఛీ చీ అని అనే ఉంటుంది, అంతేగా? నా బంగారం రొమాంటిక్ గా అలా అంటూ ఉంటే నేనేంది? నా ఇలవేల్ప రావణాసురుడు కూడా పడిపోవలసిందే. నేనెంత గొప్పోడివి. ఇన్ని రోజులు నువ్వు ఆ పిల్లని అర్థం చేసుకున్నావు అనుకున్నా, అపార్థం చేసుకున్నావు అన్నమాట. తేంగరాదవా. ఏందిరా? ఏం లేదన్నా, ఇంతకీ మన ఫ్యూచర్ ఏంటా అని. మన ఫ్యూచర్ కాదురా, నన్ను కాదని ఆ మిలిటరీ ఓన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నా బంగారం ఫ్యూచర్ మార్చాలి. నా బంగారాన్ని గద్దలా తన్నుకుపోవాలనుకుంటున్నా ఆ మిలిటరీ ఓడి ఫ్యూచరే లేకుండా చెయ్యాలి. ప్రేమ త్యాగాన్ని, పగ పేనాన్ని కోరుకుంటుందంటారు. నా ప్రేమకి, నా పగకి ఈ మిలిటరీ ఓని పేనాన్ని పానంగా ఇస్తాను. స్వామి, ఇంద్రని తిరిగి తీసుకురావటానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. కాని నా ప్రయత్నం ఫలించలేదు. ఇక జీవితాంతం అనాథలా వాడిని దూరం చేసుకుని మేము ఇలా బతకాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా? అమ్మా అమ్మా, గౌతమ్, నువ్వేంట్రా ఇక్కడ? నాకు చెప్పలేని బాధ నీ ద్వారా తెలుసుకోవాలని వచ్చానమ్మా. నాకు బాధ? నాకు కష్టమా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా మీరంతా ఉండగా నాకు బాధలు కష్టాలు ఏముంటాయి? నేను అదే అడుగుతున్నానమ్మా. మేమంతా ఉండగా నీకొచ్చిన కష్టాలు బాధలు ఏంటి? లేని అమ్మాయితో ఇంద్రాకి పెళ్లి సంబంధం మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
నాకు ఎవరికీ తెలియకుండా ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? గౌతమ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంద్రకి పెళ్లి సంబంధం ఏంటి? నాటకం ఏంటి? నేను మీ స్నేహితురాలు శాంతి గారిని కలిశానమ్మా. ఆవిడ నాకంతా చెప్పింది. చెప్పమ్మా, అసలేం జరిగింది? నువ్వు అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? మా అమ్మ ఒక పని చేసిందంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఏంటది? చెప్పమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఇంద్ర ఇంట్లోంచి వెళ్ళింది మళ్ళీ తిరిగి రావటానికి కాదురా, మరి శాశ్వతంగా రాకూడదని వెళ్ళిపోయాడ్రా. ఏంటమ్మా నువ్వు అనేది? ఇందిర ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడా? అవునరా, వాణ్ణి దత్తత తీసుకొని దైవ సాక్షిగా బిడ్డని చేసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపి నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజు అవ్వాలి. ఎప్పటికీ ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. వాడు వెళ్ళిపోయిన విషయం ఎవ్వరికీ చెప్పుకోలేక వాణ్ణి ఆపలేకపోయానన్న బాధని తట్టుకోలేక ఇన్నాళ్ళు నరకం అనుభవించానురా, నరకం అనుభవించాను. నాన్నమ్మా, గౌతమ్, గౌతమ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.